ఇలా హైదరాబాద్లో పేరెన్నిక గల బిల్డర్లు ఓ 100 మంది ఉంటే అందులో ఒక్క ఎస్సీ లేడు, ఒక బీసీ లేడు. ఓకే, ఇది ఒక్కటి ఉపేందర్ తెలంగాణ విషయం కానీ ఇంకోటి కానీ ఏది కానీ మాటలు అనే తీరు వేరుంటాయి. ఆడికి వచ్చినాక ఏముంటుంది, ఇవాళ ఆంధ్రోళ్ళే వచ్చి అందరు చేస్తుర్రు. ఇవాళ హర్యానా రాజస్థాన్కి వెళ్ళి వచ్చి పేరుకి మాత్రం వేరుపడ్డ హర్యానా రాజస్థాన్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు బిజినెస్ అంతా లిక్విడ్ క్యాష్ వచ్చే వ్యాపారం అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఓకే, మనది మనం చేసుకుంటే సరిపోతుంది అనేది నా అభిప్రాయం. ఎవరితో కాంట్రవర్సీ కాదు. రెడ్డి అయినా మన గ్రామంలో పుట్టిండు, చిన్నప్పటి సంది అన్న తమ్మి అనే భాషతోటి పిలుచుకుంటా ఉన్నాం. ఇవాళ దళితులను కూడా మన గ్రామంలో పుట్టిరు, వరుసలు పెట్టే పిలుచుకుంటాం. ఎవరన్నా సాహెబులు కానీ వరుసలు పెట్టి పిలుచుకుంటాం. దాన్ని కొందరు ఇదనో అదనో అంటే తీన్మార్ మల్లన్న ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ గారు బాగా మాటలని తెలంగాణ ఉద్యమం రేకెత్తిచ్చిండు. అవును, రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని తిట్టి ముఖ్యమంత్రి అయిండు. నేను కూడా ఎవరినో వారిని తిట్ల దంటకం ఎత్తుకుంటే నేనేమన్నా అయితేనేమని తిట్టుడు అంటే సహజంగా నేను గ్రామస్థాయికి వెళ్ళి వచ్చినాను. అందరికన్నా ఎక్కువ తిట్లు తిట్టగలుగుతాను, అందరికన్నా మాటలు లయబద్ధంగా మాట్లాడగలుగుతాను. కానీ అది కరెక్ట్ అయిన పందా కాదు. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం కోసం అప్పుడు ఆ టైంలో అది అవసరం. 60 ఏళ్ళల్లో ఒక తెలంగాణ ఉద్యమం నడువు ఎంతోమంది మహానుభావులు వచ్చారు, కాలగర్భంలో కలిసిపోయారు. మొక్కబోని ధైర్యంతో కేవలం కేసీఆర్ గారి తెలివి, కేసీఆర్ గారి శక్తి, యుక్తి 3 ఇనుమడింపజేసి తెలంగాణ ఉద్యమాన్ని అట్లా ఏ అలజడి జరగకుండా ఎమోషనల్ అయి కొంతమంది యువకులు బలిదానం చేసుకుర్రు తప్పితే ఏ తుటాలకో ఏ వార్లనో చనిపోయిన దాఖలాలు లేవు. శాంతియుతంగా తెలంగాణ చేసింది. ఆ ఉద్యమ స్ఫూర్తిని, ఆ ఉద్యమ తెగింపును ఈ బీసీల రాజ్యాధికారం కోసం ముడిపెట్టుడు కరెక్ట్ కాదు. సంక్రాంతి పండుగకు పీర్ల పండుగకు చాలా తేడా ఉంటాయి. 2 పండుగలే, ఇదొకటి అదొకటి. కేసీఆర్ గారు ఆడ గ్రేట్. రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. రేవంత్ రెడ్డి గారు తిట్టుకుంటూనే పెద్ద లీడర్ అయ్యాడు. జడ్పీటీసీ కానీ, ఇండిపెండెంట్ జడ్పీటీసీ, ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే తిట్టుకుంటూనే అయ్యిండు. అన్నీ అట్లనే. ఇప్పుడు అన్ని రోగాలకు అమృతాంజన్ మంది అంటే కాదు కదా, తలనొప్పికి అమృతాంజన్. బీసీ నాయకత్వం గతంలో దశాబ్ద కాలంగా పోరాడినటువంటి ఆర్ కృష్ణ ఇలాంటి వాళ్ళు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే బీసీ నాయకత్వం చాలా ఉంది. ఇప్పుడు వాళ్ళంతా ఎందుకు మౌనం వహిస్తున్నారు? కొత్త తరం మల్లన్న లాంటి వాళ్ళు, వట్టే జానయ్య అని చెప్పి, లేదంటే ఇతర మన శ్రీనివాస్ గౌడ్ అన్న ఇటువంటి వ్యక్తులు ఈ నినాదాన్ని ముందు పెట్టుకొని ఇప్పుడు నేను కూడా ఉద్యమంలో పోయే తెలివి ఉంది, శక్తి ఉంది, యుక్తి ఉంది, అన్ని ఉన్నాయి, అన్ని రకాల. నేను కూడా ఇప్పుడు మీరు పేరు చెప్పిన వాళ్ళకన్నా నేనేం జూనియర్ని కాదు. నేను 37 సంవత్సరాల సంధి రాజకీయాలలో ఉన్నా. నేను వేదిక ఎక్కితే నేను వీళ్ళందరికన్నా ఎక్కువ మాట్లాడగలుగుతాను, ఎక్కువ మందితోటి సప్పట్లు కొట్టియగలుగుతాను వాస్తవం. కానీ నేను ఒక రాజకీయ పార్టీలు ఉన్నా, కానీ బీసీలకు అన్యాయం జరిగేదానికి నేను తప్పకుండా ప్రశ్నిస్తాను. బీసీలను నేను అనేది ఏంటంటే మీ పందా కరెక్ట్ కాదు, మన జాతులను మనం అవేర్నెస్ చేయాలి. ఎట్లా చేయాలి? ఇదే క్యామ మల్లేష్ అన్న ఏమో బీఆర్ఎస్లో ఉంటాడు, ఇంకో అన్న బీజేపీ. బీఆర్ఎస్ ఎవరి పార్టీలలో వాళ్ళు పోతే బీసీలో ఐక్యత వచ్చేది ఎప్పుడు? నేను బీసీ మీటింగ్ పెడితే నేను పోతాను. బీఆర్ఎస్ రాజకీయ పార్టీగా బీఆర్ఎస్. నా కులం హక్కుల కొరకు నేను బరాబర్ కొట్లాడు. నా కులం, మా జాతి హక్కుల కొరకు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం కొట్లాడతాం. కానీ ఎవరినో నిందించడం కాదు, మనది మనం అవేర్నెస్ తెచ్చుకోవాలి. మా బీఆర్ఎస్ పార్టీలో కూడా జరుగుతూ ఉంది. మేము అందరం ఇంపార్టెంట్ వాళ్ళం, కొద్దిమంది కూర్చొని కేటీఆర్ గారిని పిలిచి కూడా మాకు ఇట్లా మనం చేయకపోతే బాగుండదు ఇట్లా డిస్కస్ చేసుకున్నాం. తప్పకుండా పార్టీ కూడా ఒక ఆలోచన చేస్తూ ఉంది. పెద్ద ఆయన రేపు 19వ తారీఖు ఏదో మీటింగ్ పెట్టిండు, ఆ మీటింగ్లో ఏదో జరుగుతుంది, అది వేరు. నేను పక్కా కులాల మీద ఇయ్యాల కాంగ్రెస్ పార్టీ. కానీ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగానే మేము దాదాపు బీసీలకు 42% స్థానిక సంస్థలలో ఇస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. మాట్లాడిర్రు.
బీసీ డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారు సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి పెట్టారు. కులగణన అన్నాడు. కులగణన చాలా తప్పుల తడకగా చేశారు. సరే బీఆర్ఎస్ ప్రశ్నించింది, బీసీ సంఘాలు ప్రశ్నించినాయి, మళ్ళా చేయనోళ్ళకు కూడా ఒక అవకాశం. అది ఒక 10 రోజులు 15 రోజులు కాదు, అవసరం అనుకుంటే నెల కూడా ఇవ్వాలి. ఈ కులగణనలో పాల్గొననోళ్ళను మేము దేనికి పరిగణింపబడదు, ఏ ప్రభుత్వ సంబంధిత పథకాలు కానీ అవకాశాలు కానీ అట్లా బాగా స్ట్రిక్ట్గా చేయాల్సిందే. ఒక్కటి ఏదేమన్నా రేవంత్ రెడ్డి గారు బీసీ గాడు, రేవంత్ రెడ్డి గారు రెడ్డి, ఆయనకి ఎందుకు ఉంటుంది? సరే ఆయన కుర్చీ కోసం బీసీలు అవసరం కాబట్టి బీసీలను అనొచ్చు. అందులో ఉన్న బీసీ నాయకులు కూడా, కాంగ్రెస్ పార్టీలు ఉన్న బడుగు బలహీన వర్గాల నాయకులు అందరూ కూడా కులగణన గురించి చిత్తశుద్ధితో మాట్లాడాలి. కానీ ఆడ సీఎం గారికి భజన చేసుకుంటూ మాట్లాడతారు, ఎవరికి ఆ ధైర్యం లేదు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడంగానే గాంధీ భవన్ ముందు టపాకాయలు, స్వీట్లు, డప్పులు, స్వీట్లు కాదు పాలాభిషేకం కూడా చేస్తారు, అన్ని కూడా చేస్తారు. కుమార్ గౌడ్ లాంటి వాళ్ళు కూడా ఇలా చేస్తారు. అట్లా కాదు. ఇలా బీసీ బిల్లు పెడితే సుప్రీంకోర్టు ఒక ఆత గుంజి పెట్టింది 50% అని, అది దాటొద్దంట. మరి ఈ ఎస్సీలకు 19 ఇస్తావు, ఎస్టీలకు ఇస్తావు, మైనారిటీలకు ఇస్తావు, 50% అండర్ పోసేది బీసీలదేనా? 23 కాడికి నోరు మెత్తటోళ్ళు ఆయన బీసీలు. అది కాదు, 2-3 ఈడబ్ల్యూఎస్ కోటా ఉంది, అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ 10% ఇచ్చారు. మళ్ళీ జనరల్ కేటగిరీలో కూడా వాళ్ళు వాటాదారులు. అగ్రవర్ణాలు ఉన్నదే 10-12%. అందులో సగం మందికి నీ ఏ ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రభుత్వ పథకాలు కానీ అక్కర్లేదు. వాళ్ళకి 10 ఇచ్చి మళ్ళీ జనరల్ కోటాలకు పాలు. మరి వాళ్ళకి 10 ఇచ్చే బదులు మాకే 52% మాకు ఇచ్చి కడమ ఏమైనా చేసుకోను వద్దన్నోడేవాడు. అది అడగాలి. ఇంకోటి ఇవాళ 46, 47 అఫీషియల్కి ఏదో లెక్క చెప్తావు. ఇవాళ నేను అనేది ఏంటంటే రేపు అసెంబ్లీలో కూడా 3 రకాల బిల్లులు పెట్టాలి. ఉద్యోగాలలో 46% ఇవ్వాల్సిందే, అది స్టేట్ గవర్నమెంట్ డిసిషన్. విద్యా వ్యవస్థలో కూడా 46% ఇవ్వాల్సిందే మీ లెక్కల ప్రకారం, అది స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండేది. ఈ రాజకీయ రిజర్వేషన్ల కాడ 42% మీనోరుతోటే మీరు అన్నారు కాబట్టి మీరు అది కూడా 3 తీర్మానాలు పెడితేనే బీసీలకు సముచిత న్యాయం జరుగుతుంది. అంటే బీసీలకు చట్టబద్ధత కావాలా లేదంటే ఎవరి పార్టీలో? లేదు, చట్టబద్ధత జరగాల్సిందే. చట్టబద్ధత అంటే బీసీలు ఇంకా అందుకునే స్థితి, ఇంతకన్నా ముందు చెప్పుకున్నదంతా కూడా అందుకునే స్థితిలో లేరు. లేక వాళ్ళకు రిజర్వ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ 19 మంది ఎస్సీలు అయితిర్రు అంటే 75 ఏళ్ళ సంది 10-12 సార్లు ఎన్నికలు జరిగితే అదే 19 మంది అయ్యారు, కానీ 27 ఒక్కడికి కానే కాలేదు కదా. రిజర్వేషన్ లేకపోతే అలా 19 పోయి 9కో 3కో వస్తుండే అని నేను మొదలై చెప్పిన. అంటే ఇంకా వీక్నెస్ ఉంది, అది జరుగుతూ ఉంది. ఇవాళ తీన్మార్మాలనో ఇంకెవరో మనం బీసీలం అట్లయినాం ఇట్లయినా, మన స్పీడ్ 30 అయితే వాళ్ళ స్పీడ్ 60 అవుతుంది. మనం 60కి పోయే వరకల్లా అందులో 130 అవుతుంది. అది తప్ప అవి అందుకునేది అది చేసేది కాదు. అది అంత ఈజీగా